అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఇది హీట్ గన్ పర్చేస్ చేసాము అమెజాన్లో. ఇది పర్పస్ దేనికి పర్చేస్ చేశాను అనేది మీకు చెప్తానండి. ఇది వచ్చేసి వైర్ స్లీవ్స్. ఈ స్లీవ్స్, ఈ హీట్ గన్ పర్పస్ ఎందుకు నేను పర్చేస్ చేశాను అనేది మీకు వీడియోలో నేను చూపిస్తాను. ఈ హీట్ గన్ వచ్చేసి నాకు 850 రూపాయలు పడిందండి అమెజాన్లో. ఇది బ్రాండ్ వచ్చేసి ఐబెల్ BRHG2050. ఇది మెయిన్ పర్పస్ ఏమంటే ఇట్లా స్లీవ్స్ మనం వైరింగ్ చేసుకుని హీట్ చేయడానికి, ప్లస్ వచ్చేసి ఏదైనా ప్లాస్టిక్ బెండ్ చేయాలన్నా, ఏదైనా ప్లాస్టిక్ పెయింట్ ఏదైనా రిమూవ్ చేయాలన్నా ఇది మల్టీపర్పస్గా అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇది రేటింగ్ బాగుంది, బడ్జెట్ ఫ్రెండ్లీగా పడింది. దీంట్లో కాస్ట్ పట్టి ఉన్నాయండి. బేసిక్ వచ్చి 300 నుంచి ఉన్నాయి, ఇది వచ్చి 850 పడింది. దీనిలో 1200, 2000, 3000 అలా కంపెనీని బట్టి, వాటేజ్ని బట్టి ఉంటుంది. ఇది వచ్చేసి 2000 వాట్స్ అండి. ఇది ఒకసారి అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇదేనండి బాక్స్లో మొత్తం కవర్లో ఉన్నాయి. మొత్తము బాక్స్లో అయితే ఇంకేమి ఇవ్వలేదు. మాన్యువల్ ఇచ్చాడు, వారంటీ కార్డు ఇచ్చాడండి. హీట్ చేయడానికి కొన్ని ఐటమ్స్ ఇచ్చాడు. దీంట్లో డిఫరెంట్ వేస్లో మనం హీట్ చేసుకోవచ్చు. బాక్స్ కంటెంట్లో ఇవి ఇచ్చాడండి. ఇది పెట్టామంటే ఇది ఒక టైప్ మనకు ఒక చోటే హీట్ అంతా రావడానికి. అంటే మనం దేనికి వాడాలనుకుంటే దానికి ఇవి అటాచ్ చేసుకుని ఫ్రంట్ సైడ్ మనం హీట్ చేసుకోవచ్చు. ఇది ఒక మోడల్ ఇచ్చాడు. ఇది 4 మోడల్స్ ఇచ్చాడు. ఇది ఐబెల్ అనేది మంచి బ్రాండే అండి. ఈ కంపెనీలో చాలా ఉన్నాయి. డ్రిల్లింగ్ మిషన్స్ వర్క్ని బట్టి దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనము. ఇదండి ఈ హీట్ గన్ను. దీనికోసం తీసుకున్నట్టు మెయిన్ పర్పస్ వచ్చేసి ఇవి స్లీవ్స్ అండి. ఇవి చెప్తాను నేను ఎందుకు తీసుకున్నాను అనేది. ఈ స్లీవ్స్ కూడా ఎందుకు తీసుకున్నాను అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని కాస్ట్ 350 పడింది అండి. ఇది కూడా అమెజాన్లో కొన్నాను నేను. చూడొచ్చు, దీనిలో 560 పీసెస్ ఉన్నాయి. దీనిలో హీట్ సింక్ ట్యూబింగ్ సెట్. ఇది డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి మీరు కావాలంటే మొబైల్కి ఏదన్నా కేబుల్కి కట్ అయినా ఇది పెట్టేసి దీని స్లీవ్స్లో వైర్ పెట్టేసి ఈ హీట్ చేశారంటే మీకు లూజ్ కాకుండా ఆ వైరింగ్ బయట ఏదైనా కట్ అయిన వైర్ కూడా మనం లోపల నీట్గా సాల్వింగ్ చేసి స్లీవ్స్లో పెట్టేసి ప్యాక్ చేసేసామంటే హీట్ చేసేసామంటే సరిపోతుంది, ఈజీగా ఉంటుంది. దీనిలో ఏం చేస్తారంటే డిఫరెంట్ సైజెస్ ఇచ్చారు. మీరు దేనికైనా యూస్ చేసుకోవచ్చు. ఇవి నాకు మెయిన్గా 180 వైర్ కాబట్టి నాకు ఇవి సరిపోతాయి అనుకుంటున్నాను. 180 వైర్కి ఇది పర్పస్ నేను తీసుకోవడం కారణం, రీజన్ ఒకటే అండి. నా హోమ్ థియేటర్ ముందు 13 ఛానల్ ఇక్కడ ఉండేది. ఫస్ట్ ఈ గ్యాప్లో ఉండేది. ఈ గ్యాప్లో ఏమైందంటే నాకు ఇప్పుడు సరిపోదు, పెద్ద క్యాబినెట్లు వస్తున్నాయి, 2 వస్తున్నాయి. ఒకటి వచ్చేసి ట్రాన్స్ఫార్మర్, కెపాసిటర్స్ ఉంటాయి. ఒక దాంట్లో వచ్చేసి బోర్డులు ఉంటాయి. 2 క్యాబినెట్స్ అంటే ఈచ్ క్యాబినెట్ వచ్చేసి 18కి ఇట్లా డెప్త్ 18, విడ్త్ వచ్చేసి 15, హైట్ 6 ఇంచెస్. కాబట్టి ఇక్కడ సరిపో 2 క్యాబినెట్స్. ఆ హీట్ గన్ను నేను ప్లస్ ఆ స్లీవ్స్ కొనడం పర్పస్ ఏమంటే ఈ కేబుల్స్ ఉన్నాయి కదండి, ఈ స్పీకర్ కేబుల్స్ అన్నీ ఇవన్నీ ఎక్స్టెన్షన్ చేయాలి. ఇవి తీసేసి దీనికి వైర్ జాయింట్ చేసి సాల్వింగ్ చేసుకొని స్లీవ్స్ ఎక్కిచ్చేసి వీటన్నిటికీ ఎన్ని కేబుల్స్ ఉన్నాయి అన్నిటికీ అనమాట ఇవన్నీ ఎక్స్టెన్షన్ చేసి వైరింగ్ తీసుకొని ఇవన్నీ ఇక్కడ ఫిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ర్యాక్ ఒకటి తీసుకొని ఈ ప్లేస్మెంట్లో ర్యాక్స్ వస్తాయి అనమాట. ఈ టవర్ స్పీకర్ ఉంది కదండి, టవర్ స్పీకర్కి ఒక 3 ఇంచెస్ గ్యాప్ పెట్టి ఇట్లా ర్యాక్స్ పెట్టేసి ఒక 2 క్యాబినెట్స్ వస్తున్నాయి. ఆ 2 క్యాబినెట్స్ నాకు ఇక్కడ ఫిట్ కాదు కాబట్టి ఈ 2 ర్యాక్స్ ఒకటి తయారు చేసేసి దాని మీద పెడదామనేసి. ఒక క్యాబినెట్లో వచ్చేసి ట్రాన్స్ఫార్మరు, కెపాసిటర్స్ ఉంటాయండి. ఇంకొక క్యాబినెట్లో వచ్చేసి బోర్డ్స్ వస్తాయి. క్యాబినెట్ సైజ్ వచ్చేసి డెప్త్ 18 ఉంది, ఇట్లా విడ్త్ వచ్చేసి 15, హైట్ 6 ఇంచెస్ వస్తుంది. అవి ఇక్కడ మనకు ఫిట్టింగ్ సరిపోదు అనమాట. అందు పర్పస్కి
ఆ హీట్ గన్ స్లీవ్స్ కొనడం పర్పస్ ఏమంటే వాటి కోసమే. ఇవన్నీ ఎక్స్ట్రాగా ప్లస్ ఆర్సీఏ కేబుల్స్ కూడా తీసుకోవాలండి. ఈ లోపల ఆర్సీఏ కేబుల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ట్యాగ్స్ వేసి పెట్టాను. ఈ ఆర్సీఏ కేబుల్స్ కూడా ఇక్కడికి రావాలి అంటే కొద్దిగా అవి కూడా చేంజ్ చేయాలి. ఆర్సీఏ కేబుల్ కూడా నేను ఒకటి కొన్నాను. నేను ఇంతకుముందు నా ఛానల్లో పెట్టానండి, బ్లూ రిగ్గర్ అనేసి. ఇది 10 feet. ఇది 10 feet వచ్చేసి దగ్గరగా నాకు 2 కేబుల్స్ తీసుకున్నానండి. ఇవి లెఫ్ట్ అండ్ రైట్ జస్ట్ శాంపుల్గా ఒకటి తెప్పించాను నేను. నాకు 1 dayలో వచ్చేసాయి ఇవి. కేబుల్ అయితే చాలా బాగుంది క్వాలిటీ. ఇది 10 feet. ఎందువల్లంటే నాకు ఏవి రిసీవర్ నుంచి ఇలా వచ్చేసి ఇట్లా పైకి రావాలి కాబట్టి 10 feet మెజర్మెంట్ తీసుకున్నాను నేను. ఒకవేళ ఏవి రిసీవర్ బయటకు తీసినా కూడా కొద్దిగా ఒక 2 feet అట్లా నాకు స్పేస్ ఫ్రీగా ఉండడానికి 10 feet అయితే ఎగ్జాక్ట్లీ సరిపోతుంది నాకు. కేబుల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ 2 పేర్ వచ్చాయి. ఈ పేరు వచ్చేసి 10,015 1100 పడ్డాయండి. బ్లూ రిగ్గర్ రేటింగ్ అయితే సూపర్ ఉంది. ఇది ఇందుకు నా వీడియోలో కూడా పెట్టానండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది మంచి ప్రీమియం క్వాలిటీ ఉంది. వైర్ కేబుల్ కూడా థ్రెడ్ టైప్ ఇచ్చాడు. మనం ఎట్లా ఫోల్డ్ చేసినా కూడా ఇది నలగదు. ఇలాంటి కేబుల్స్ ఏమవుతాయంటే కొద్దిగా ఏదన్నా గట్టిగా ఫోల్డ్ చేసినా కూడా నలిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఇవైతే మనకు సేమ్ ఇంచుమించుగా తాడు మార్గు ఉంది. ఇది రోప్ ఉన్నట్టే ఉంది. ఇది ఎట్లా మనం ఫోల్డ్ చేసినా ప్రాబ్లం అయితే లేదు. ఇది 10 అడుగులు అంటే 3 meters 1015 1100 పడింది దగ్గరగా. నాకు ఇంచుమించుగా ఒక 6 జతలు కావాలి. అంటే 6 ఇది ఒక 7 జతలు అంటే 14 కేబుల్స్. యాక్చువల్ 13 కేబుల్స్ అయితే సరిపోతాయి నాకు, ఎందుకంటే సబ్ వూఫర్ కూడా యాడ్ చేసుకున్నాను. 13 కేబుల్స్ అంటే ఒక 7 pairs ఆర్డర్ పెట్టాను. 7,500 రూపాయలు పడ్డాయి నాకు. రీజను బడ్జెట్ ఫ్రెండ్లీ, మంచి కేబుల్స్ ఇవి. బడ్జెట్ ఫ్రెండ్లీ ఏం లేదు, ఒక్కొక్క కేబుల్ 550 అట్లా పడింది. ఒక కేబుల్ పేరు వచ్చేసి 10,050 అట్లా పడింది. ఇది కాస్ట్ పడ్డాయి. దీంట్లో ఎంత పెట్టుకున్నా మనకు పెట్టుకోవచ్చు, ఎంతైనా పెట్టుకోవచ్చు. 5,000 3,000 అట్లా ఉన్నాయి, అవసరం లేదు. 1,000 రూపీస్ 500 రూపీస్ ఈచ్ కేబుల్ అంటే పేర్ 1,000 రూపీస్ 50 అంటే జస్ట్ అక్కడికి చాలా ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. అందుకోసము ఈ పర్పస్ కోసం ఇవి కొన్నాను నేను. వీటి కోసమే ఈ 2 పర్చేస్ చేశాను నేను. వీటి మేకింగ్ వీడియో కూడా నేను పెడతానండి. ఇది మనం స్లీవ్స్ చేసేటప్పుడు, సాల్డింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది, హిట్ గన్ వాడేటప్పుడు ఎలా ఉంటుంది అనేది వీడియోలో నేను పెడతాను నేను. బైక్ ర్యాక్స్ వచ్చేసి నేను రీసెంట్గా బెంగళూరుకి వెళ్ళాను. అక్కడ మా ఫాదర్ ఇంటి దగ్గర ఏమైందంటే డోర్లది ఒకటి గోడౌన్ ఉంది, ఫ్యాక్టరీ ఉందన్నమాట. అక్కడ వేస్టేజ్ అంటే కొనకుండా పర్చేస్ చేయకుండా నేను వాళ్ళ దగ్గర వేస్టేజ్ ఉంది. ఆ వేస్టేజ్ వచ్చేసి వాళ్ళని అడిగితే నాకు ఇట్లా 3 sheets తయారు చేయించుకున్నాను. ఈ పైన వాళ్ళని అడిగితే మళ్ళీ మిషన్లో పెట్టేసి డెక్లామ్ షీట్ పేస్ట్ చేసి ఇచ్చారు నీట్గా. ఇది వాళ్ళ కాడ వేస్ట్గా ఉంది కాబట్టి ఇది కొద్దిగా ఓపెన్లో ఉంది, పర్లేదు. దీని మీద యాంప్ వస్తుంది కాబట్టి మనకు ఫ్రంట్ లుక్ వస్తే సరిపోతుంది మనకు. ఇలా ఒక 3 చేయించుకున్నాను, ఫ్రీగా ఇచ్చారు వాళ్ళు. వాటిని నేనైతే ఒక 500 ఇచ్చాను వాళ్ళకు. ఇవి ఇట్లా సెల్ఫ్ స్మార్గా ఇలా వస్తాయి. ఇలా వచ్చేసి దీని మీద యాంప్లిఫైర్ కూర్చుంటుంది. ఇలా టవర్ స్పీకర్ ఉంది కదండి, దానికి ఒక 3 inches గ్యాప్ పెట్టేసి ఎల్ యాంగిల్ పెట్టేసి, దీనికి ఎల్ యాంగిల్ అంటే ఫోల్డబుల్ టైప్ ఎల్ యాంగిల్ ఆర్డర్ పెట్టాను. అవి కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. ఇలా వచ్చేస్తాయండి. దీనికి ఇట్లా అటాచ్ అయితే అది తీసేస్తానండి. తీసేసి ఇట్లా పెట్టేసి లుక్ ఫ్రంట్లో ఎలా ఉంటుంది చూడడానికి బాగా అపీరియన్స్ బాగుంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత మీకు వీడియో పెడతాను నేను. దీని మీద యాంప్ వస్తుంది. అదే మరిగా ఇంకో షీట్ కూడా అక్కడ పైన వస్తుంది. ఒక 7 inches గ్యాప్ పెడతాను యాంప్ తీసుకోవడానికి. అక్కడ ఒకటి వస్తుంది, అది ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. అది పవర్ సప్లైది. కింద ఛానల్ వస్తుంది. మనం ఆపరేటింగ్ చేసుకోవడానికి కూడా పైనే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంతకుముందు ఇక్కడ ఉంది, కొంచెం వంగి చేసుకోవాలి. ఇది కొద్దిగా ఈజీగా ఉంటుంది. అందుకే ఈ వైరింగ్స్ అన్నీ పైకి తీసుకోవడానికి ఈ ఆర్సీఏ కేబుల్స్ ఒక 6 or 7 pairs తీసుకున్నాను. ఇంకా వాటి అన్నిటికీ జాయింట్ చేసేసి వైరింగ్ తీసుకొని ఒక ఏదైనా ఫ్లెక్సిబుల్ పైప్లో రన్ చేసుకొని ఇక్కడ లాగేసి పెట్టేసుకుంటే, ఇవి వచ్చిన తర్వాత క్లాంప్స్
వచ్చిన తర్వాత కార్పెంటర్తో నీట్గా కుట్టించేసి మనం ఇక్కడ ఫిట్ చేసుకున్నామంటే బాగుంటుంది. అదే మరి సబ్బు యాంప్లిఫైయర్ కూడా తీసేసి ఇక్కడ ఫిట్ చేసేస్తాం. దీన్ని కూడా పైన ఒక ర్యాక్ కుట్టించేసి చూడడానికి రెండు ఈక్వల్గా ఉంటాయి. టీవీకి అటుపక్క ఇటుపక్క లుక్ బాగుంటుంది. ఇటుపక్క రెండు వస్తాయి, ఇటుపక్క ఒకటి వస్తుందండి పవర్ సబ్బు ర్యాంపు. రెండు మనకు మరి ఇట్లా వంగిపోయి మనం ఆపరేట్ చేయకుండా ఇక్కడ మనకు టవర్ స్పీకర్ లేకపోతే ఈ రేంజ్లో నేను చేసుకునేవాడిని. ఇది అడ్డం ఉంది కాబట్టి ఈ రేంజ్లో అంటే ఒక టవర్ స్పీకర్కి ఒక 3 ఇంచెస్ గ్యాప్ పెట్టేసి పైన షీట్ పెట్టేస్తాను. వచ్చే క్లాంపులు కూడా ఇది దాదాపు 30 kgs ఉందండి యాంప్లిఫైర్. ఆ క్లాంప్ కెపాసిటీ 120 kgs 130 kgs అని ఇచ్చాడు వాడు. కాబట్టి ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు. అంటే ఒక మనిషి నిలవనే ఆ క్లాంప్ బెండ్ కాదు. దానికోసమే ఈ ప్లేవుడ్ తీసుకున్నాడు. ప్లేవుడ్ అంటే స్ట్రాంగ్ ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ నీట్గా ఉంది, సైడ్ బాగుంది. ఈ 3 parts వాడు నాకు ఫ్రీగా లామినేషన్ చేసి ఇచ్చాడు. దీనికి ఈ పైన మనకి యాంప్ వస్తుంది కాబట్టి ఇది నో ప్రాబ్లం. వేస్ట్ కాకుండా మనం మనీ అడ్జస్ట్ చేసుకునేట్టు అనమాట. మరి దీనికోసము అయితే కొత్త పీసీ అండి ఇది. వాళ్ళు ఏమంటే గోడౌన్లో వేస్ట్ పక్కన ఉంటాయి కాబట్టి వాళ్ళని అడిగితే ఇచ్చారు అవి. ఈ ఒక 3 చేయించాను. 3 యాంప్లిఫైర్ అక్కడ 2 ఉన్నాయి చూడండి, ఆ 2 అదొకటి. అదండి ఈ మెయిన్ పర్పస్ ఇవి పర్చేస్ చేయడము. నెక్స్ట్ వీడియోలో ఇది సాల్డింగ్ చేసేటప్పుడు హీట్ గన్ ఎలా వాడుతున్నాము, దీని వైరింగ్ అంత నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తానండి. థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా న్యూ యాంప్కి ఇంకా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయండి. మీరు ఫాలో చేస్తూ ఉండండి నా యూట్యూబ్ ఛానల్ని. చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు కొత్త యాంప్లిఫైర్కి టైం పడుతుంది కొద్దిగా. లాస్ట్ వీడియోలో నా సరౌండింగ్ స్పీకర్స్ పెట్టాను కదా, చూపించాను కదా. ఇప్పుడు ఈ వైరింగ్ ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ పవర్ యాంప్ వచ్చిన తర్వాత ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయండి. మనం ఏదన్నా కానీ ఒక ఐడియాగా చేసుకోవాలి. తొందరపడి మనం ఎలాంటి అలా చేసుకున్నామంటే మరి అవి తీసి మళ్ళీ ఫిట్టింగ్ చేసుకుంటే కొత్తగా అయిపోతుంది. మనం జాగ్రత్తగా ఆలోచించుకొని ఒక సిస్టమేటిక్గా చేసుకున్నామంటే, ఒకసారి సెట్ చేసామంటే మళ్ళీ దాన్ని తీసే పని ఉండకూడదు. తొందరపడి మనం ఎలాంటి అలాగా మనం ఫిట్టింగ్ చేసుకొని మళ్ళీ అది తీసేసి అవి అమ్ముడుపోక మనం పక్కన పడేసి ఇంట్లో అడ్డం ఉండేవి. మనం ఆలోచించుకొని ఏదైనా 1-2 సార్లు చేసుకుంటే ఒకసారి ఫిట్ చేసామంటే మనం కొన్నేళ్ళు దాన్ని మనం ఈజీగా మనం వాడుకోవచ్చు. తొందరపడ్డామంటే ఫెయిల్ అయిపోతుందండి. నీట్గా ఉండాలి చేసుకునే వరకు. ఆలోచించుకొని వైరింగ్ కానీ ఎక్కడ కనపడకుండా క్లియర్గా నీట్గా చేసుకుంటే అవుట్పుట్ రావడము ఎంత ఇంపార్టెంటో, వైరింగ్ చూడడానికి అపీరెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అట్లా ఆలోచించుకోబట్టే నాకు మా ఇంట్లో సెట్ అయితే నీట్గా ఉంటుంది. చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. చూడని వాళ్ళు యూట్యూబ్లో మీరు చూసే ఉంటారు. నా దగ్గర వైరింగ్ ఎక్కడ బయటికి ఎక్స్పోజ్ కాదు మ్యాక్సిమం. అందులో ఇది పాత మోడల్ ఇల్లు అండి. ఇది దాదాపుగా 20 ఏళ్ళు అయింది కట్టి. ఇది మీరు సబ్బూఫర్ గమనించుంటారు. దీనికి ఎక్కడ వైరింగ్ కనపడదు. మీకు చూసే ఉంటారు. ఈ సబ్బూఫర్ అనేది వైరింగ్ కనపడదు ఒక్కడే కానీ. అట్లాగా వైరింగ్ ఎక్కడ కనపడకుండా చేసుకోవడం అనేది మంచి ఐడియాగా చేసుకుంటే బాగుంటుంది. అది నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.